స్తోత్రం వినపడిందిగా పరిశుద్ధుల నుంచి వాక్యం చదువుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుండి 42వ వచనం వరకు. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రే. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతని తోడుకుని వచ్చాను. మెస్సియా అన్న మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించిందాక వాళ్ళకి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవం కలిగిన దేవ, సర్వోన్నతుడా, ఈ ఘనమైన ఉన్నతమైన నామాలకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సాయంకాల సమయంలో మరొక మారు మీ సన్నిధిలోకి రావడానికి మీరు చూపిన కృపకై స్తుతులు స్తోత్రం నాయన. ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మొత్తం మాట్లాడండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించమని. ప్రభా, ఇప్పుడు ఆయన మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి మార్గంలో వారు చెప్పిన సాక్ష్యం మేము కూడా చెప్పడానికి సహాయం చేయండి. మా హృదయాలను మండించండి, మా హృదయాలను రగిలించండి. ప్రభువా, ఇంకా మీకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. వచ్చినప్పటికంటే వెళ్ళేటప్పుడు ప్రభువా, మేము ఇంకా ఎక్కువగా నింపబడి ఉంటుంది సహాయం చేయండి. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు నామములో కూడిన పరిశుద్ధులందరినీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సో అందరూ బాగున్నారు కదా? ఆమేన్. మరి వాక్యం కాలమే ముందు చిన్న ప్రార్థన అవసరం ఉంది. రిక్వెస్ట్ అదేంటంటే, సహోదరుడు రాజు ఎందుకోదు, మరి వాళ్ళ నాన్నగారికి మరి బాగలేదు, మెదడులో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఈరోజు ఉదయం 4 గంటలకి ఫిక్స్ లాగా వచ్చినాయి. ఆ తర్వాత మరి ఆర్ఎంపీ డాక్టర్ చూపించిన తర్వాత కొంచెం సెట్ అయ్యాడు. కాబట్టి సహోదరుడు రాజు మరి వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్లో చూపించడానికి హైదరాబాద్ రమ్మన్నారు, వెళ్ళాడు. సో ఆయనకి వైద్యం చక్కగా ఉన్నట్లుగా మరి దేవుడు ఆయన స్వస్థపరిచినట్లుగా నిరంతర ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని సహోదరుడు కోరాడు. అలాగే మరి సహోదరుడు రాజు యొక్క కుమార్తె కూడా మరి రక్తం తక్కువగా ఉందని 6 పాయింట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆమె కోసం కూడా ప్రార్థించమని కోరాడు. అలాగే సహోదరుడు రాజు కూడా ఈ మధ్యకాలంలో మరి మోషన్స్ వామిటింగ్స్ అయ్యి బాగా ఎక్స్పర్ట్ అని చెప్పాడు. సో కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి మరి ప్రార్థనలు పెట్టమని కోరాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకొని మరి ప్రార్థనలు పెట్టేస్తుంది, పెట్టడం చేస్తాం. అలాగే బయటకు తీసుకెళ్ళి బయట కూర్చుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. హల్లెలూయా. మంచిది. మరి చదువుకున్న వాక్య భాగం నుంచి రాత్రి కాల సమయంలో చిన్న అంశము ఏంటంటే పేతురు యొక్క మార్పు. పేతురు యొక్క మార్పు. సో ఈరోజు పేతురు యొక్క జీవితం గురించి, జీవితంలో మరి ఆయన ఏ విధంగా ప్రారంభమయ్యాడు, ఏ విధంగా ఎదిగాడు, ఆ తర్వాత ఏ విధంగా పడిపోయాడు, మరలా ఆ తర్వాత దేవుడు ఏ విధంగా కృప చూపించాడు అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. ఎందుకంటే పేతురు యొక్క జీవితం నుంచి నేర్చుకోవడానికి మనకు పాఠం ఉన్నది. సో మొదటిగా ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే, పేతురు మరి ఏ విధంగా ఎదిగాడు, అసలు పేతురు ఎవరు అని చెప్పంటే, పేతురు
ఒక జాలరి చేపలు పట్టుకుని ఆయన, అలాగే వాళ్ళ తండ్రి అని వాళ్ళ ముత్తాతలు అందరూ కూడా వాడు చేపలు పట్టుకు వృత్తిలో ఉన్నారు. కొన్ని తరాల నుంచి వాడు చేపలు పట్టుకుంటూ ఉన్నారు. అలాగే పేతురు గురించి మన ప్రవక్త చెప్పింది ఏంటంటే అతనికి చదువు రాదు, సో తన పేరు కూడా ఏం చేయలేకపోతున్నాడు అని చెప్పి ప్రవక్త డ్రామాటికల్గా చెప్పినప్పుడు పేతురు గురించి ఆయన ఏం చెప్పాడంటే తన పేరు కూడా సంతకం చేయడం రానటువంటి ఒక అక్షర జ్ఞానం లేని వ్యక్తి పేతురు అని చెప్పాడు. ఆమేన్. సో అటువంటి మరి పేతురు ఆ విధంగా మరి ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేనటువంటి పేతురు, మరి ఎలాంటి ఆస్తి లేనటువంటి పేతురు మరి ఏ విధంగా ఉన్నాడు, ఆ విధంగా మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరి ఆయన్ని దర్శించడం జరిగింది. ఆమేన్. సో పేతురు దగ్గరికి యేసు ప్రభు మొట్టమొదటిగా మరి వచ్చినప్పుడు ఎవరు తీసుకొచ్చారంటే పేతురుని యేసుక్రీస్తు దగ్గరికి తన సోదరుడు అంటే అంద్రియా తీసుకొచ్చాడు. అంద్రియా ముందే కలిశాడు యేసు ప్రభు. ఎందుకంటే అంద్రియా ఎవరు శిష్యుడు అంటే యోహాను శిష్యుడు, అనగా బాప్తిస్మా ఇచ్చే యోహాను శిష్యుడు. సో బాప్తిస్మా ఇచ్చే యోహాను ఏం చెప్తా ఉన్నాడంటే నా తర్వాత ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన చెప్పులు ఓడకుండా కూడా నేను ఆయన అంత గొప్పోడు, సో ఆయన ఎవరో కాదు మెస్సీ అని చెప్పి యోహాను బాప్తిస్మా ఇచ్చే యోహాను బోధ చేస్తా ఉన్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి అంద్రియా ఆ మాటలు వింటా ఉన్నాడు. అయితే ఒకరోజు ఎప్పటిలాగానే బాప్తిస్మా ఇచ్చే యోహాను బాప్తిస్మా ఇస్తా ఉన్నాడు నీళ్ళలో, యోర్దాను నీళ్ళలో బాప్తిస్మా ఇస్తున్నప్పుడు యేసుక్రీస్తు కూడా బాప్తిస్మా తీసుకోవడానికి వచ్చాడు. చూడండి ఒకసారి ఊహించండి, భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త ఆమె సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, భూమి ఆకాశం నిండినటువంటి దేవుడు ఒక మనిషి దగ్గరికి బాప్తిస్మా తీసుకోవడానికి వచ్చాడు. మీలో పాపులు ఏ విధంగా అయితే బాప్తిస్మా తీసుకుంటారో అదే విధంగా దేవుడైనటువంటి యేసుక్రీస్తు కూడా బాప్తిస్మా తీసుకుంటాడు. ఆమేన్. సో కాబట్టి యోహాను అడుగుతున్నాడు, అయ్యా ఎందుకు ఈ విధంగా నేనే నీ చేత బాప్తిస్మా పొందాల్సి ఉండగా నువ్వు నాతో బాప్తిస్మా తీసుకోవడం ఏంటి అన్నప్పుడు యేసు ప్రభువు అన్నాడు, నీతి యావత్తు విధంగా జరిగింది. అంటే దేవుడు ఏదైనా ఒక రూల్ పెడితే, ఒక చట్టం పెడితే దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే ఆయన చట్టానికి ఆయన లోబడతాడు. కాబట్టి దేవుని కుమారులుగా మనం కూడా చట్టానికి ఖచ్చితంగా లోబడాల్సింది. ప్రవక్త అంటాడు, మనం ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు లేదంటే ప్రయాణాలు వెళ్తున్నప్పుడు మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రెడ్ లైట్ పడితే నువ్వు ఆగాల, గ్రీన్ లైట్ పెడితేనే నువ్వు వెళ్ళాలి. సో అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం పాటించాలి, ఎందుకంటే మనం దేవుని కుమారులు ఉంటాడు. కాబట్టి అలాంటి సమయంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు బాప్తిస్మా యోహాను తన శిష్యులందరితో కలిసి ఆయన ఉంటా ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చాడు, బాప్తిస్మా తీసుకుంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని యోహాను ప్రకటిస్తున్నాడు. ఏమనంటే ఇదిగో నేను నాడు చెప్తూ వచ్చాను కదా, ఆయన ఏనే అని చెప్పాడు. సో ఈయన వెంబడించండి అని చెప్పినప్పుడు ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అందరికి ఆ విషయం అర్థమైంది. అర్థమయ్యి ఇక అప్పుడు నుంచి యోహాను దగ్గర పోకుండా ఎవరి దగ్గర పోతానంటే యేసుక్రీస్తు దగ్గర పోతాను. ఎందుకంటే యోహాను వర్తమానమే యేసుక్రీస్తుని వెంబడించమని చెప్పారు. యోహాను వర్తమానమే మెస్సియాని పరిచయం చేయటం. కాబట్టి ఆ వర్తమానికుడు వచ్చి ఆ వర్తమానికుడు ఏదైతే చెయ్యాలని దేవుడు నిర్ణయించాడో అది అతను చేస్తున్నప్పుడు, అది నెరవేరినప్పుడు ఇప్పుడు అతను ఎవరైతే చూపిస్తున్నాడో వాళ్ళని అతను ఫాలో అవ్వాల్సింది. ఆమేన్. కాబట్టి ఈ సోదరుల దేవుడు ఏదైనా ఒక వ్యక్తిని రంగం మీద పంపించినప్పుడు మనం వ్యక్తులతో స్టక్ అయిపోకూడదు, వ్యక్తి దగ్గర ఆగిపోకూడదు. కానీ ఆ వ్యక్తి వర్తమానం ఏది అవుతుందో ఆ వర్తమానాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆ ప్రవక్తని దేవుడు పంపించినప్పుడు ఆ ప్రవక్త దగ్గర ఆగిపోకూడదు. కొంతమంది మనుషుల దగ్గర ఆగిపోతారు. ఈయన మంచి ప్రవక్త అండి, ఈయన అది చేశాడండి, ఈయన ఇది చేశాడని చెప్పి మనుషుల దగ్గర ఆగిపోతున్నారు, మనుషుల్ని ఆరాధిస్తున్నారు, మనుషుల్ని దేవుడే చూస్తున్నారు. నేను పెద్ద ప్రీచర్ అండి, గొప్ప సువార్థికుడు అండి, నేను గొప్ప మర్మాలు చెప్తున్నాడండి,
ఈయన అదేంటి ఇదేంటి అని చెప్పి మనుషుల్ని ఆరాధించడం అనేది చేయకూడదు. సో ఒక ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు మనము ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ప్రవక్తను కాదు కానీ ప్రవక్త యొక్క మనిషి అయినటువంటి ప్రవక్తను కాదు కానీ ఆ ప్రవక్తను పంపించడానికి మనకున్న ఉద్దేశాన్ని ఫాలో అవ్వాలి. సో అందరూ అదే చేస్తారు. సో బాప్తిస్మం యోహాను ఎందుకు కోసం దేవుడు పంపించాడు అంటే మెస్సియాని పరిచయం చేయడం కోసం పంపించాడు. ఆ పరిచయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ ఎవరు ఫాలో అవుతున్నాడంటే బాప్తిస్మం యోహాను పరిచయం చేసి యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాడు. అలాగే ఈ రోజు కూడా ప్రవక్త విలియం బ్రానమ్ని దేవుడు మనకి పంపించాడు. పంపించిన తర్వాత మనము ఆయన వచ్చాడు, రంగం నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎవరు ఫాలో అవ్వాలంటే ఆయన వర్తమానాన్ని ఫాలో అవ్వాలి, ఆయన వాక్యాన్ని ఫాలో అవ్వాలి, ఆయన చెప్పిన విషయాలు ఫాలో అవ్వాలి. అంతే తప్ప వ్యక్తిని ఆరాధించడం కాదు. ఈరోజు పురాణ గారి ఫోటోలు పెట్టుకొని మరి ఆయన కోసం వాదనలు చేస్తూ ఆయన కోసం డిబేట్లు పెట్టుకొని ఆయన చెప్పింది పాటించకపోతే ఏంటి ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? సో అలాగే మనము ఎప్పుడైనా సరే వ్యక్తిని కాదు కానీ వ్యక్తిని దేవుడు ఏది కోసం పంపించాడో ఆ ఫలాన్ని మనము చూడగలుగుతాం. సో ఆ విధంగా యేసుక్రీస్తుని అందరూ వెంబడిస్తా ఉన్నాడు. సహోదరుడైనటువంటి పేతురుని ఒకసారి తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు పేతురుని వివేచిస్తా ఉన్నాడు. పేతురు గురించి వివేచించి పేతురు ఎవరో చెప్తున్నాడు. పేతురు తండ్రి పేరు చెప్పాడు. తండ్రి పేరు చెప్పి అలాగే ఆ పేతురు కూడా మారుస్తూ ఉన్నాడు. పేతురు కదా నువ్వు కేఫా అనబడతావు అనగా రాయిదండి అని అర్థం ఆయన మాట్లాడుతున్నాడు. సో ఆ విధంగా యేసుక్రీస్తుకి పేతురు పరిచయం అయ్యాడు. యేసుక్రీస్తు చేత అనగా దేవుని చేతనే పేతురు వివేచించబడ్డాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు పేతురు పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-20 ఉంటుంది. యేసుక్రీస్తు వారిని పిలిచాడు. ఓకే, అంద్రియ పేతురు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాబట్టి యోహాను కుమారులు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా పడవలో ఉండి వాళ్ళు చేపలు పడుతున్నప్పుడు యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. గలిలయ సముద్రం దగ్గరికి వచ్చి ఆయన చూసి వాళ్ళిద్దరు కూడా నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తాను అన్నప్పుడు బైబిల్లో రాయబడింది వాళ్ళు వల విడిచిపెట్టి ఆయన అమ్మించారు. మనకి ఏం కనపడుతుందంటే ఎవరు వల విడిచిపెట్టి పోయారు అనుకున్నాము, కానీ వాళ్ళు విడిచిపెట్టింది ఏంటంటే వాళ్ళకి జీవనాధారం. యేసుక్రీస్తు యొక్క పిలుపుకు లోబడి వాళ్ళు వలలు విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఒకే ఒక పని పక్కడానికి. ఏ పని చేయలేదు. వాళ్ళ తరతరాల నుంచి కూడా చేపల పట్టణం చేస్తా ఉంది. చేపల పట్టణం పేరు రాదు, చదువు రాదు కాబట్టి ఏ పని చేయలేరు. సో అటువంటి జీవనాధారమైనటువంటి పనిని ఆ వ్యాపారాన్ని వాళ్ళు యేసుక్రీస్తు పిలిచినటువంటి పిలుపుతో విడిచిపెట్టి వచ్చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు కోసము పేతురు త్యాగం చేస్తా ఉన్నాడు. ఏం త్యాగం చేస్తాడంటే తన జీవనాధారాన్ని త్యాగం చేస్తాడు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు కోసము మన జీవనాధారాన్ని త్యాగం చేసిన అవసరం ఉంది. మనము యేసుక్రీస్తు కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు కోసము మనకున్నటువంటి విద్యనైనా సరే ఉద్యోగాలైనా సరే ఒక యేసుక్రీస్తు విడిచిపెట్టమంటే విడిచిపెట్టి రావాల్సిన అవసరం ఉంది. పేతురు ఆ పని చేశాడు. పేతురు కేవలం ఏదో ఇంటి బయటికి రాలేదు కానీ తన యొక్క జీవనాధారాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు కోసము వచ్చాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు అంత విశ్వాసం వచ్చింది? మీరు దానిపై ఎవరొకరు వచ్చి అబ్బాయి అన్నట్టు నేను కోటీశ్వరుని చేస్తాను, లేదంటే నీకు అందిస్తాను ఇది ఇస్తాను అని చెప్పి అంటే వెంటనే ఇప్పుడు వెళ్ళిపోతామా? మనం చేసే పను ఏదైనా పను లేదా ఇంకేదైనా ఉద్యోగమో ఇప్పుడు వెళ్ళిపోతామా? మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకనంటే ఈ యోహాను అంటే ఆంధ్రయ పేతురు యొక్క తండ్రి చిన్నప్పటి నుంచి బాగు చేస్తున్నాడు. ఏమనంటే మన అబ్రహాము లేదంటే మోషే మొదలుకొని మనం
అందరూ కూడా ఒక మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాం. మెస్సియా ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. మరి ఆ మోషే కాలం తర్వాత నుంచి కూడా మన ప్రవక్తలు అనేక మంది వచ్చి ఆయన గురించి ప్రవచించారు. వాళ్ళందరూ ఎదురు చూశారు. వాళ్ళ కాలంలో రాలా, ఇర్మియా కాలంలో రాలేదు, ఎజ్కేలు కాలంలో రాలా, యెషయా కాలంలో రాలా. వాళ్ళందరూ ఎదురు చూశారు. అలాగే మా తండ్రి కూడా ఎదురు చూశాడు, ఆయన కాలంలో కూడా రాలేదు. నేను కూడా ఎదురు చూస్తా ఉన్నాను, ఆ కాలంలో కూడా ఎప్పటికీ కనపడలేదు. అయితే కుమారులారా మీరు గుర్తుపెట్టుకోండి, మీ సమయంలో ఖచ్చితంగా మెస్సియా రావచ్చు అంటున్నాడు. వచ్చినప్పుడు ఆయన మాత్రం మీరు విడిచిపెట్టద్దు, ఎందుకంటే ఆయన దేవుడే ఉన్నాడు. మెస్సియాగా దేవుడు మన రక్షకుడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తించండి. ఆయన వచ్చినప్పుడు ఇదిగో లేఖనాలు ఇవి నెరవేరుతాయని చెప్పి ఆయన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు బోధ చేస్తా ఉన్నాడు. అయితే అప్పటికే వాడు మెస్సియా గురించి తెలుసు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆ వచ్చింది యేసుక్రీస్తు మెస్సియాని గుర్తించారో, మెస్సియా ఏదైతే వాళ్ళు నమ్ముతున్నారో, కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అనగా దేవుడు ఈ మెస్సియా యేసుక్రీస్తు ఎవరో దేవుడు. సో దేవుడితో వెళ్ళడానికి మేము చేపలు పట్టే వృత్తి విడిచిపెడితే మాత్రం ఏమైంది? మేము దేవుడితో ఉంటాం కదా, దేవుడితో తిరుగుతాం కదా, దేవుడితో కలిసి పని చేస్తాం కదా, దానికంటే కూడా ఈ చేపల పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఈ వృత్తి మాకు పెద్ద అదే కదని చెప్పి యేసుక్రీస్తు మెస్సియా అని, యేసుక్రీస్తు దేవుడిని నమ్మారు కాబట్టి వాడు విడిచిపెట్టేవాళ్ళు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేవుడిని పిలిస్తే మీకున్నటువంటి ఆ ఆధారాన్ని, జీవనాధారాన్ని విడిచిపెట్టాలని చెప్పి మీరు విడిచిపెట్టాల్సి వస్తే మీకు యేసుక్రీస్తు అటువంటి విశ్వాసం ఉంటే విడిచిపెట్టగలరు. కాబట్టి పేతురు ఆ విధంగా విడిచిపెట్టగలిగాడంటే కారణం పేతురుకి యేసుక్రీస్తు మెస్సియా అనే విశ్వాసము ఉన్నది. ఆయన దేవుడని, దేవుడే స్వయంగా పిలుస్తున్నాడంటే ఎంత గొప్ప సంగతి, అది ఎంత మహిమకరమైందని, ఎంత గొప్పది కదా అని చెప్పి ఆయన విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించాడు. ఆమేన్. సో యేసుక్రీస్తుని వెంబడించిన తర్వాత పేతురు యొక్క జీవితం ఒకసారి మారిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువు వాడు ఏం చేస్తాడంటే దురాత్మ మీద అధికారం ఇచ్చాడు, అలాగే రోగాల మీద అధికారం ఇచ్చాడు, అలాగే చనిపోయిన వాళ్ళని లేపండి అని చెప్పి యేసుక్రీస్తు ఈ శిష్యులకి అనగా పేతురుతో పాటు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆయన దురాత్మ మీద, అలాగే చీకటి శక్తుల మీద, అనేక రకాలైనటువంటి రోగాల మీద, అనేక రకాల సమస్త రోగాల మీద, ఆమేన్, బైబిల్లో ఉంది ఆల్ మేనర్ ఆఫ్ డిసీజ్ అని, అన్ని రకాల వ్యాధుల మీద యేసుక్రీస్తు పేతురుకి అలాగే మిగిలిన శిష్యులకి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పేతురు వెళ్ళి ప్రార్థన చేస్తే చనిపోయిన కూడా చేస్తున్నారు. ఆమేన్. ఒకప్పుడు సంతకం కూడా చేయడం అన్నటువంటి పేతురు, ఒకప్పుడు ఎక్కడో చేపలు పట్టుకుంటా చేపలు కంపు కొట్టుకు తిరుగుతున్నటువంటి పేతురు, ఎలాంటి పేరు ప్రఖ్యాతులైనటువంటి పేతురు ఎప్పుడైతే యేసుక్రీస్తు పిలుపునికి లోబడ్డాడో, యేసుక్రీస్తుతో పాటు ఆయన వెళ్ళాడో, ఇప్పుడు తన జీవితం మారిపోయింది, తన స్టేటస్ మారిపోయింది. అంతకుముందు ఎవరు పట్టించుకున్నాడు కాదు పేతురు, పేతురు అంటే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు పేతురు ఎక్కడికి వెళ్ళినా సరే ఫాలోయింగ్ దొరికిపోతుంది. పేతురు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దురాత్మలు లోపడుతూ ఉన్నాయి, రోగాలు పోతా ఉన్నాయి. వీళ్ళు చేతులేసి ప్రార్థన చేస్తే ఎలాంటి రోగాలు సరే వెళ్ళిపోతా ఉంది. వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నారు. గొప్ప ఏమంటారు, విఐపీ లాగా ప్రజలు వస్తూ ఉన్నారు. ఏ పట్టణానికి పోతే ఆ పట్టణం వాళ్ళకి విఐపీ ట్రీట్మెంట్. ఎందుకంటే యేసుక్రీస్తు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి పేతురు జీవితం ఆ విధంగా ఒక్కసారి మారిపోయింది, సడన్ గా. అప్పటివరకు ఎలాంటి పేరు లేనటువంటి పేతురు జీవితం ఒకసారిగా మారిపోయింది. ఆమేన్. ఆ తర్వాత పేతురు ఒకరోజు యేసుక్రీస్తు అడుగుతున్నాడు, అబ్బాయి నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు అనేక మంది ఏమంటారంటే ఏలియా అని ఒకళ్ళు అంటారండి, ఆమేన్, మరి బాప్తిస్మం యోహాను మనలో చెట్టు ఇంకొకళ్ళు అంటున్నారండి అని రకరకాలుగా సమాధానం చెప్తుంటే యేసుక్రీస్తు అన్నాడు, అసలు మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తుతో లేని వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికంటే కూడా యేసుక్రీస్తుని నమ్మేవాళ్ళు ఆయన గురించి ఏమనుకుంటున్నారో తెలియాల్సిన అవసరం ఉంది. ఆమేన్. అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి
వెంటనే ఆ మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు అడిగాడో వెంటనే పేతురు, అందరూ ఏం మాట్లాడాల, ఎవరు మాట్లాడుతుంది? పేతురే. పేతురు లేచి ఏమన్నాడంటే, అయ్యా నీవు దేవుని కుమారుడైన క్రీస్తు, శివము గల దేవుని కుమారుడైన క్రీస్తు అనగా నువ్వు మెస్సియావి అని చెప్పి అన్నప్పుడు ఇప్పుడు యేసు అంటున్నాడు, పేతురు నీకు దీన్ని రక్తమాంసాలు బయలుపరచలేదు కానీ దేవుడే నీకు ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను, ఈ ప్రత్యక్షత మీద నేను సంఘాన్ని కడతాను, సో నీవు బండవి అని చెప్పి ఏమంటాడంటే పేతురికి, చూడండి పేతురు దేని పెరిగిపోతాం ఆమె, పేతురు దేవుడు ఏమంటాడంటే ఇదిగో భూమి మీద నీకు పరలోకపు తాళాలు చెల్లుతున్నా, ఏమంటున్నా నీకు పరలోకపు తాళాలు చెల్లు ఇస్తున్నా అన్నాడు అన్నమాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19. And Jesus answered, యేసు అందుకు యేసు సియోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, పాతాళలోక ద్వారము సైతము దాని ఎదుట నిలవలేరు, నేను మీతో చెప్పుచున్నాను. పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఏమంటాడు? పరలోకపు తాళ చెవులు నీకు ఇచ్చేదను. ఇంకా నీవు భూలోకమందు ఏది బంధిస్తే పరలోకం బంధిస్తా, భూలోకం ఏది విడిచిపెడితే పరలోకంలో విడిచిపెడతా. చూడండి, అంటే ఆ మాట చెప్పగానే పేతురు యొక్క ఆలోచన, పేతురు అంత సంతోషపడి ఉంటాడట. ఆమేన్. దేవుడు ఒక మనిషి లాంటి అధికారం ఇవ్వటం, అది కూడా ఎలాంటి చదువు లేనటువంటి వ్యక్తి, ఎలాంటి పేరు ప్రఖ్యాతి లేనటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి అంత ప్రాముఖ్యమైనటువంటి పరలోకపు తాళం చెవులు ఇవ్వడం అంటే మామూలు విషయమో. సో పేతురు ఆ విధంగా అంచెలంచెలుగా తన స్థానం మారుతా ఉంది, ఎదుగుతూ ఉన్నాడు. ఆమేన్. సో ఒక గొప్ప వ్యక్తిగా అతను మారుతా ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత చూడండి, వెంటనే అదే 16వ అధ్యాయం 21వ వచనం చదువు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరం ఉండును గాక, అది నీకు ఎన్నడూను కలుగుదని ఆయన గద్దింపసాగాను. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు మాట్లాడుతూ అప్పుడే ఏం చెప్పాలంటే నీకు పరలోక తాళాలను ఇచ్చాను. ఓకే, సో నువ్వు ఏది బంధిస్తే అది అక్కడ పరలోకంలో బంధిస్తా, ఇక్కడ ఏది విప్పితే అక్కడ కూడా విప్పుతా ఉన్న తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు తను ఏ విధంగా చనిపోబోతున్నాడు, తను ఏ విధంగా శ్రమ పడబోతున్నాడు ఆ విషయాన్ని వాళ్ళు చెబుతున్నప్పుడు ఇప్పుడు పేతురు ఏమంటాడంటే, అయ్యా అలా జరగకూడదు, అలా జరగడానికి వీలేదు అంటాడు. ఆమేన్. అప్పుడు వెంటనే అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకున్నావు అని పేతురుతో చెప్పాడు. ఇప్పుడే పోయాడు. ఆమేన్. రక్తమాంసాలు నీకు బయలుపరచలేదు, నా తండ్రి నీకు బయలుపరిచాడు, సో తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. వెంటనే మళ్ళీ అంటాడు, సాతానా నువ్వు వెనక్కి, మనుషుల సంగతిలో ఆలోచిస్తున్నావు కానీ నువ్వు దేవుని సంగతిలో ఆలోచిస్తున్నావు, ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అని అంటే,
ఎప్పుడైతే యేసు ప్రభు నేను చనిపోతున్నాను అని చెప్పాడు, పేతురుకి అది ఇష్టం లేదు. ఎందుకనంటే పేతురు ఇప్పుడే పరలోక దండ సేవలు పొందుకున్నాడు, దేవుని చేత మెప్పు పొందుకున్నాడు, దేవుడు ఆయన ఒక స్నానాన్ని ఇచ్చాడు. ప్రజలు ఎక్కడికి పోయినా సరే గౌరవిస్తున్నారు, రోగాలు పోతున్నాయి, ఆమె చనిపోయిన లేస్తున్నారు, ఓకే, దెయ్యాలు పారిపోతున్నాయి. సో ఆ విధంగా మంచి పేరు వచ్చేసింది, పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, ఎక్కడ పోయి సరే గౌరవం వస్తాం. సో వచ్చేసరికి ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే ఇదేక బాగోడు. అర్థమైందా? ఎందుకు యేసు ప్రభు చనిపోవడానికి ఇష్టపడలేదు పేతురు అంటే ఈ గౌరవం బాగోడదు, ఇంకా ఈ స్థానం బాగోడదు, ఇంకా నన్ను ఎల్లప్పుడూ కూడా అందరూ గౌరవించాలి, నన్ను ఎవరు ప్రతి ఒక్కరు కూడా నన్ను పొగడాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే మెస్సియా చనిపోతే అవన్నీ కూడా ఉండవు, అవన్నీ పోతాయి. కాబట్టి ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ గౌరవం, ఈ స్థానం, ఈ గొప్పతనం ఇదంతా కూడా విడిచిపెట్టుకోవడం ఇష్టం లేక పేతురు ఏమంటాడంటే అయ్యా నువ్వు చనిపోకూడదు ఆమె అంటున్నాడు. అందుకోసం యేసు అన్నాడు నువ్వు మనుషుల సంగతినే ఆలోచిస్తున్నావు, అంటే మనుషుల రూపంలో నువ్వు మనుషులాగా ఆలోచిస్తున్నావు, కానీ దేవుడి చిత్తాన్ని నువ్వు. కాబట్టి సాతాను పేతురుని ఎక్కడ పట్టుకుందంటే మనిషి యొక్క గుణంలో పట్టుకుంటాం. మనిషి యొక్క నేచర్ ఏంటంటే ఎల్లప్పుడూ కూడా తను అందరూ పొగడాలి, తనకు ఒక స్థానం ఉండాలి, తనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి, నేను గొప్ప ఉన్నాను, అందరూ నన్ను పొగడాలని ఒక ఆలోచనతో ఉంటారు. సో పేతురు కూడా అలాంటి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి అక్కడ సాతాను పేతురుని పట్టుకున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు చనిపోతే ఎన్ని ఉండవు కాబట్టి యేసుక్రీస్తు సావకూడదని కోరుకుంటున్నాడు. కాబట్టి పేతురు చూడండి ఎదిగాడు, గొప్పవాడిగా ఉన్నాడు, ఇక అక్కడి నుంచి పడిపోవడం ఉన్నాడు. ఆయన యేసు ఏమంటాడంటే చూడండి కింద చదవండి, నేను చనిపోతానని చెప్తున్నాడు ఆయన. తర్వాత కింద చదివితే నీవు మనుషుల సంగతుల్ని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలపక్కమని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి చూడండి ఎవడైనా నన్ను వెంబడింపబోని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపబోలేను. ఇప్పుడు అన్నాడు ఇప్పటిదాకా మీరు ఏడబోదాడు మీకు విజయం ఉంది, అందరూ కూడా ప్రమాదం పడుతున్నారు, మీకు సో ఎత్తుకున్నారు, పొగుడుతున్నారు, అయ్యా మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, మా ఊరు వచ్చారు, మా పట్టణం వచ్చారు, ఇదిగోండి అని చెప్పి మీకు స్వాగతం పలుకుతున్నారు, మీరు గొప్పవాళ్ళుగా ఉన్నారు, ఇప్పుడు మీకు పేరు ప్రఖ్యాతులు అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు యేసు అంటున్నాడు నన్ను వెంబడింపకోరు వాడు ఎవడైనా సరే నా శిష్యులు నన్ను వెంబడింపకోరు ఎలా నన్ను తాను ఉపేక్షించుకోవాలి, అంటే తనను తాను పక్కన పెట్టుకో, తన గొప్పతనం, తన పేరు ప్రఖ్యాతులు ఇవేవి కూడా కోరకూడదు. ఆమేన్. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే ఏమన్నాడు, పేరు ప్రఖ్యాతులు వదిలేటే కాదు, కష్టాలు కూడా, సిలువ అంటే ఏంటి, కష్టాలు బాధలు నా కోసం పట్టడానికి కూడా సిద్ధపడి ఉంటాం. అటువంటి నన్ను గమనించాలని యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. ఇంకా అన్నాడు తన ప్రాణం రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకున్నాను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకున్నాను. కాబట్టి యేసుక్రీస్తు కోసం నీ పేరు ప్రఖ్యాతులే కాదు, నీ గొప్పతనమే కాదు పోగొట్టుకోవాల్సింది, నీ ప్రాణాన్ని కూడా అవసరమైతే పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు నన్ను వెంబడించండి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి పేతురులో ఉన్నటువంటి లోపం అదే, పేతురులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే నన్ను అందరూ పొగడాలి, నేను గొప్పడిగా ఉండాలి అన్న ఆలోచనతో పేతురు ఉన్నాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు అతను, ఒక పేద జాలరి, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తి, ఎలాంటి జ్ఞానము లేని వ్యక్తి, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పరలోక ఆలోచనలు ఇచ్చి దేవుడు అంతగా హెచ్చించిన తర్వాత ఆయన దాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అని యేసు అంటున్నాడు నువ్వు దాన్ని వదులుకోవాలి, నీకున్నది ఏది కూడా నువ్వు నీదని ఎంచకూడదు, నువ్వే ఉపేక్షించుకోవాలి. ఎవరి కోసం అంటే నా కోసం వెంబడించాలనుకున్న విధంగా చేయాలని యేసు తెలియజేస్తున్నాడు. అలాగే మనం కూడా క్రీస్తుని వెంబడించేవాడుగా మనకున్నటువంటి సమస్తాన్ని, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, గౌరవం కావచ్చు, గొప్పతనం కావచ్చు, వాటన్నిటిని కూడా మనము ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకోకూడదు. అంటే మన దృష్టికి మనం ఎలా ఉండాలంటే అల్పులుగా ఉండాలని యేసు చెప్తున్నాడు. కానీ పేతురు ఆయన గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగే
యేసుక్రీస్తు ఒకసారి ఆయన మాట్లాడుతూ ఒకరోజు ఏమన్నాడంటే, ఇక్కడే కింద ఇంకా చదివితే Matayo 24:16 అధ్యాయము 24:25. సో మనం ఉపేక్షించుకొని తృణీకరించుకుని యేసుక్రీస్తుని వెంబడించాలి. మనకంటే గొప్పతనాలు పేరు ప్రఖ్యాతులు ఉండాలని ఎల్లప్పుడూ కూడా కోరుకోకూడదు. యేసుక్రీస్తుని వెంబడించకూడదు. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనంలో వీళ్ళు యేసుక్రీస్తుతో పాటు నడుస్తున్నారు, యేసుక్రీస్తుతో పాటు ప్రయాణం చేస్తున్నారు, యేసుక్రీస్తుతో పాటు తిరుగుతూ ఉన్నారు, యేసుక్రీస్తు తింటున్నారు, సవాసం చేస్తున్నారు. అయినా సరే చూడండి దేవుని కోసం మాట్లాడుతున్నారు. ఆమె 9వ అధ్యాయం 33వ వచనం, అంతటా వారు కపెర్నహూమునకు వచ్చి వారు ఎవరు గొప్పవాడని మార్గం మధ్యలో, అంటే కపెర్నహూము వచ్చారు కదా, రావడానికి ప్రయాణం ఉన్నారు కదా. ఆమె ప్రయాణం ఉన్నప్పుడు యేసు ప్రభువుతో పాటు ప్రయాణం చేస్తున్నారు. బహుశా మనం ముందు వెళ్తా ఉంటే వెనకాలే వస్తున్నారు. వస్తా దేని గురించి గొడవపడుతున్నారంట, మాలో ఎవడు గొప్పవాడని గొడవపడుతున్నారంటాడు. ఆమె చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ స్థితిలో సేవ తీసుకొచ్చాడు, దేవుడు ఏ స్థితిలో పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే మేము గొప్పగా ఉండాలని ఫీలింగ్ వచ్చింది. సో దేవుడు ఎవరైనా సరే ఆశీర్వదిస్తే వెంటనే మనం పడిపోయేటువంటి అంశం ఏంటంటే వాళ్ళకి గర్వం వస్తుంది. నేను గొప్పోడుగా ఉండాలి, నన్ను అందరూ గౌరవించాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది. అలాగే వీళ్ళ మధ్యలో యేసు ఉండగానే గొడవపడుతున్నారు. ఆమె సో యేసు ప్రభు వారితో నడుస్తున్నాడు, వీళ్ళు గొడవ నేను గొప్ప అంటే నేను గొప్ప అనేవాళ్ళు హగులు అనుకుంటారు. ఓసే పేతురు అనొచ్చు. చూడండి, శిష్యులు అందరూ కూడా నన్నే మొట్టమొదటి పేరు పెట్టాడు ఆయన. ఆమె ఇది చదివితే శిష్యుల లిస్టులో మొదటిగా పేతురు అని ఉంటుంది. శిష్యుల పేరు లిస్టు తీసేప్పుడు మొట్టమొదటిగా పేతురు, ఆ తర్వాత అంద్రేయ అంటున్నాం. ఆమె సో కాబట్టి శిష్యులందరూ నేనే మొదటి అని పేతురు అంటే కాదు నేను బాగా చదువుకున్నాను నేనే గొప్పని చెప్పి మత్తయ్య అంటే. ఆమె కాదు నేను ఎక్కువగా యేసు ప్రభువుకు దగ్గరగా ఉన్నాను కాబట్టి నేనే గొప్పని యోహాన్ అంటే. ఆమె కాదు అసలు నీకు సువార్త చెప్పిందే నేను కదా అని అంద్రేయ అంటే. ఆమె అసలు యేసు బెచ్చ చేసింది ఎవరు, నేను కదా, కాబట్టి నేనే గొప్ప అని అంద్రేయ అంటే. ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్లాడుకుంటున్నారు. ఆయన విని ఉన్నట్టు నగరం నుండి కపెర్నహూము దాకా వచ్చాడు. వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, ఏందో దగ్గర మాట్లాడుకుంటారు అని. ఆమె అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, అప్పుడు యేసు ఏమంటున్నాడు, మార్కు 9:33 ఆయన 34 ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమును మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుకుంటున్నారు అడిగిగా వారు ఊరకుండి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి ఎవడైనా చూడండి, వాళ్ళు చెప్పారా మేము మాలో కొట్టుకున్నాం అని చెప్పారా? చెప్పలేదని. కానీ ఆయన తెలిసిపోయింది. ఆమె ఆయన ఏమంటాడంటే అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి ఎవడైనా మొదటి వాడైనా కోరినల్లా వాడు అందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకున్నాయి ఉండవాలని చెప్పాడు. అంటే వాళ్ళు దేనికోసం కొట్టుకుంటున్నారో దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు. ఎవడు గొప్ప అన్నదానికి ఆయన సమాధానం చెప్తున్నాడు. చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలబెట్టి వారిని ఎత్తుకుని కౌగిలించుకుని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకున్నాను వారితో చెప్పింది. ఆమేన్. కాబట్టి ఈ సోదరులారా ఇక్కడ గొప్పవాడిగా ఉండాలి అనేటువంటి కొట్లాట వాళ్ళలో
నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. అందులో పేతురు కూడా ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే ఇంకోటి డైరెక్ట్ ఆయన అడుగుతున్నారు, మాకు తగ్గు ఉంది ఎప్పుడు నుంచో అయ్యారు, మీరే నాకు సమాధానం చెప్పండి, మాలో గొప్పవాడు మీరే చెప్పండి. అసలు వాళ్ళకి అర్థం కాదా, వీళ్ళు గొప్పవాడైన వాడు చివరోడు కావాలా, వీళ్ళు గొప్పవాడైన వాడు పరిచారకుడు కావాలని చెబితే వాళ్ళు దానికి సమాధానం చెప్పలేదు, ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. ఆమె డైరెక్ట్ అడిగారు ఒకసారి ఆయన. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం డైరెక్ట్ చేసుకుని అడిగే క్వశ్చన్, ఈ గొడవ ఎందుకు మీరే మా తగ్గు తెచ్చిందని. 18వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలంలో శిష్యులు యేసునందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా. సో సమస్య తీసుకొచ్చారు మొత్తాన్ని. సో మాలో ఎవడో గొప్ప, పరలోక రాజ్యం ఎవరు గొప్పగా ఉంటారంటే ఆయన చిన్న బిడ్డను తన దగ్గరకు పిలిచి వారి మధ్య నిలబెట్టేట్లనండి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాక ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి గొప్పవాడిగా మనం ఉండాలంటే మనం తగ్గించుకోవాలని యేసు చెప్తున్నాడు. కానీ పేతురు వీళ్ళందరూ దేనికోసం పోరాడుతుందంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనేవాడు తగులాడుకుంటా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి అది ఒక సమస్య. ఆమేన్. అయితే ప్రవక్త అన్నాడు పైకి వెళ్ళే మార్గం కిందకు ఉంటుంది అని అన్నాడు. ఆమేన్. అలాగే ప్రవక్త అన్నాడు బీ లిటిల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, బీ లిటిల్ ఇన్ యువర్ సైట్. దేవుని దృష్టికి మీరు చిన్నవారిగా ఉండండి, అలాగే మీ దృష్టి కూడా మీరు చిన్నవారిగా ఉండండి. ఆమేన్. మీ దృష్టి అంటే నీ గురించి నేను అనుకోవాలంటే నాకేం తెలియదు, నేను చిన్నవాడిని అని అనుకోవాలి. అలాగే దేవుని దృష్టిలో కూడా నేను చిన్నవాడిని అని అనుకోవాలి. అప్పుడు ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ అబౌవ్ యూ. నువ్వు ఎప్పుడైతే నిన్ను గురించి నీవు నేను చిన్నవాడిని అనుకుంటావో అప్పుడు మీలో అందరూ కూడా నీకంటే ఎక్కువగా చూడగలుగుతావు. ఆమేన్. లెట్స్ హిమ్ the greatest among you be the minister to all. సో మీలో పరిచారకుడు ఉన్నవాడు వాడు మీరు గొప్పవాడు ఉన్నవాడు పరిచారకుడుగా ఉండాలి అని యేసు చెప్పాడు. అలాగే ప్రవక్త అన్నాడు వాట్ మేక్స్ హిమ్ బిగ్. యేసుక్రీస్తుని ఆయన్ని గొప్పవాడిగా చేసింది ఏంటి? బికాజ్ హీ మేడ్ హిమ్సెల్ఫ్ లిటిల్. ఆయన తనను తాను చిన్నవాడిగా చేసుకోవడమే ఆయన గొప్పవాడిగా చేశాడు. ప్రవక్త స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ద పెర్గమన్ చర్చెస్, పెర్గమ సంఘాలు అనే వర్తమానంలో ప్రవక్త ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే వాట్ మేక్స్ హిమ్ బిగ్. ఆయన్ని గొప్పవాడిగా చేసింది ఏమిటి అని అంటే తనను తాను చిన్నవాడిగా చేసుకోవడం ఆయన్ని గొప్పవాడిగా చేసింది. దేవుడు గొప్పవాడు కదా. దేవుడు ఎక్కడ గొప్పవాడు అయ్యాడంట? ప్రవక్త తనను తాను తగ్గించుకున్నాడు గొప్పవాడు అయ్యాడు. మరి దేవుడే తనను తాను తగ్గించుకోవడం ద్వారా గొప్పవాడు అయితే మరి మన అంటే గొప్పవాడు అవుతుంది. మరి తగ్గించుకుంటేనే కదా. అలా కాకుండా నాకంటే గొప్పవాడు, నాకంటే జ్ఞానవంతుడు లేడు మనం అనుకుంటే అది అప్పుడు అదే చూపిస్తుంది గొప్పవాడు కాదు. హల్లెలూయా. కాబట్టి సి దట్ ఈస్ వాట్ మేడ్ హిమ్ బిగ్. అదే ఆయన్ని గొప్పవాడిగా చేసింది. అలాగే 59వ సంవత్సరం 6వ నెల 22వ తారీఖున వచ్చేసిన ఆన్సర్స్ అందులో 71వ పేరాగ్రాఫ్ ప్రవక్త మాట్లాడుతున్నాడు. God has a hard time trying to get somebody that he can deal with that will stay humble and meek and stay in the place until God calls him to do something. దేవునికి ఒక కష్టమైన పని ఉందంట. ఏంటా కష్టమైన పని అంటే ఒక వ్యక్తిని పట్టుకుని ఒక వ్యక్తిని కనుగొనడం కష్టంగా ఉందంట. ఏంటా కష్టమైన పని అంటే ఎవరైతే దేవుని చేతిలో దీనులుగా ఉంటారో, ఆమేన్, ఎవరైతే తగ్గి ఉంటారో, దేవుడు తన ద్వారా పనిచేసేందుగా తను తగ్గించుకుంటాడో ఆ మనుషుని కనుక్కోవడం దేవుడు కష్టంగా ఉందంట ఈరోజు. హల్లెలూయా. A man that God can bless and he will still keep himself a man, not be an angel or God. So దేవుడు ఒక వ్యక్తిని ఆశ్రయించినప్పుడు ఆ మనిషిగానే ఉండాలి. అంతేగాని తనను ఒక దేవదూతగానో లేదా తనను ఒక దేవుడుగానో తను ఊహించుకుంటే ఆమేన్ అది సరైన పద్ధతి కానీ ప్రవక్త అంటాడు. ఆమేన్. As soon as man gets blessed and has a little something given to him, ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించి అతనికి ఏదైనా ఒక దేవుడిని ప్రారంభిస్తాడో, ఆమేన్,
హీ వాంట్స్ టు బికమ్ గాడ్. అతడు దేవుళ్ళగా అయిపోవాలని కోరుకుంటాడు. ఆమేన్. హీ వాంట్స్ టు బికమ్ ఎన్ ఏంజెల్. అతడు ఒక దేవదూతలాగా ఫీల్ అయిపోతాడు. హీ వాంట్స్ టు బికమ్ సమ్ గ్రేట్ పర్సన్. అతను గొప్ప వ్యక్తిలాగా ఉండాలనుకుంటాడు. అతను ఏం మాట్లాడుతాడంటే వాట్ ఐ డూ, వాట్ మీ అండ్ మీ మైండ్. అతను మాట్లాడేది అక్కడి నుంచి ఎప్పుడైతే తను గొప్పవాడని అనుకుంటాడో, ఎప్పుడైతే నేను దేవుడిని అంటాడు అనుకుంటాడో, ఎప్పుడైతే నేను దేవతలు అంటాడు అనుకుంటాడో, అప్పుడు అతను ఏం మాట్లాడతాడంటే ఎప్పుడు చూసినా సరే నేను అది చేశా, నేను ఇది చేశా, నేను అది చేశా, నేను అన్న మాట ఎక్కువ మాట్లాడతాను. ఆమేన్. సో ఆల్ దట్ ఈస్ ద రాంగ్ యాటిట్యూడ్. అది తప్పుడు విధానం, అది తప్పుడు స్వభావం. God's hunting for somebody who he could bless and pour out the blessings and more he blessed. దేవుడు హంటింగ్ అంటే వెతుకులాటలో ఉన్నాడు. ఎవరి కోసం అంటే ఎవరైతే దేవుడు ఆశీర్వించే కొలది ఆశీర్వాదాలు కుమ్మరించే కొలది అతడు ఎవరైతే తను తాను చిన్న వ్యక్తిగా తను తాను హంబుల్గా మార్చుకుంటారో ఆ వ్యక్తి కోసం దేవుడు వేటాడుతున్నాడు. హల్లెలూయా. And you will never get more of God until you become nothing. నీవు దేవుడి నుంచి ఎప్పటి వరకు నువ్వు పొందుకోలేవు అంటే నిన్ను నీవు చిన్నవాడిగా చేసుకోలేనంత కాలం కూడా దేవుడి నుంచి నువ్వు ఏది పొందుకోలేవు. హల్లెలూయా. You have got to be little yourself. నిన్ను నీవు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. He that will exalt himself, God will bring a base. తనను తాను హెచ్చించుకున్న దేవుడు తగ్గిస్తాడు. He that will humble himself, God will exalt. తనను తాను తగ్గించుకున్న దేవుడు హెచ్చిస్తాడు. You have got to get little before you can get big. సో నువ్వు పెద్దవాడిగా అవటానికంటే ముందు నిన్ను నువ్వు చిన్నవాడిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమేన్. ఇంకా ప్రవక్త and you will never be big in your own self. నీ దృష్టి కూడా నువ్వు ఎప్పుడు బిగ్గా ఉండకూడదు, పెద్దగా ఉండకూడదు, గొప్పగా ఉండకూడదు. You will only be as big as God will be big in you. అప్పుడు చాలా చక్కగా చెప్తున్నాడు. You will only be as big as God will be big in you. నీలో దేవుడు ఎంత ఎక్కువగా ఉంటే, లేదంటే దేవుడు ఎంత పెద్దగా ఉంటే నీవు అంత పెద్దగా ఉంటావు. హల్లెలూయా. అర్థమైందా? నీ లోపల దేవుడు ఎంత గొప్పగా నివసిస్తే నువ్వు కూడా అంత గొప్పగా ఉంటావు. నీ లోపల దేవుడు తక్కువగా ఉంటే నువ్వు కూడా తక్కువ వాడు. అంటే నీ గొప్పతనం అనేది నీ యొక్క నేను పెద్దోడిని అన్నది దేని బట్టి అంటే నీలో ఉన్న దేవుడి యొక్క పరిమాణాన్ని బట్టి. హల్లెలూయా. నీలో దేవుడు ఎక్కువగా నివసిస్తే నువ్వు ఎక్కువగా గొప్పవాడు, నీలో తక్కువగా నివసిస్తే నువ్వు తక్కువడు. అసలు జీవించలేదు అనుకో నువ్వు సేవి కదా. కానీ దేవుడు నీలో లేనప్పుడు ఎవరుంటారు? నువ్వే ఉండేది. ఆమేన్. నీలో దేవుడు ఎక్కువగా లేడంటే ఎక్కువ ఎవరున్నారని నువ్వే ఉన్నావు. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుడిని మనం నింపుకోవాలన్నప్పుడు మనం ఖాళీ చేసుకోవాల్సిన అవసరం. మనకు స్వయాన్ని మనం తీసేసుకోవాలి. నేను అన్నదాన్ని నువ్వు ఎంత ఎక్కువ ఖాళీ చేసుకుంటావో, ఎంత ఎక్కువ తీసేస్తావో అంత ఎక్కువ దేవుడు దాన్ని తిరిగేస్తాడు. ఆమేన్. కాబట్టి మనము ఆ విధంగా తను తగ్గించుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ప్రవక్త అధికారం గురించి, శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళు కొట్లాడుతున్న దేవుని గురించి ఎవడు గొప్ప, పర్వతంలో ఎవరు గొప్ప, ఎవరికి శక్తి ఎక్కువ ఉంటుందని మాట్లాడుతున్నారు కదా. సో దానికోసం ప్రవక్త నిన్ను తగ్గించుకో అని వర్తమానం 63 సంవత్సరాలు చెప్పాడు. ఆయన దానిలో మాట్లాడుతున్నాడు 77 ఇఫ్ యూ వాంట్ పవర్ సీ హౌ హంబుల్ యూ కెన్ గెట్. నీకు అధికారం కావాలి అంటే శక్తి కావాలి అన్నప్పుడు ఆమేన్ నిన్ను నువ్వు ఎంత తగ్గించుకోగలవో చూడు. అంటే నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత ఎక్కువ శక్తి నీకు వస్తుంది. ఆమేన్. జస్ట్ గెట్ అవే ఫ్రమ్ ఆల్ యువర్ వరల్డ్లీ థింకింగ్ అండ్ హంబుల్ యువర్సెల్ఫ్ బిఫోర్ గాడ్. సో నీ యొక్క లోక సంబంధమైనటువంటి ఆలోచన అంతా కూడా తీసేసుకుని నీవు దేవుని దగ్గర ధీరుడుగా ఉండు. And then you have got more power than the man that runs all over the building and makes a big lot of noise. అప్పుడు నీవు బిల్డింగ్ లో ఉండి అటు ఇటు తిరిగి కేకలేసేవాడి కంటే కూడా ఎక్కువ శక్తి నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. Because you have been able to conquer yourself. ఎందుకు నీకు ఎక్కువ శక్తి వాడినంటే అంటే నీకు ఎందుకు ఎక్కువ శక్తి ఉందంటే నిన్ను జయించగలిగావు కాబట్టి నీకు ఎక్కువ శక్తి ఉంది. హల్లెలూయా. And commit yourself to Christ.
నిన్ను నువ్వు జయించుకుని నిన్ను నువ్వు క్రీస్తుకి నిన్ను సమర్పించుకున్నావు కాబట్టి నీకే ఎక్కువ శక్తి ఉన్నట్లు లెక్క అన్నాడు. Amen. You see, to humble yourself before him. That is really power. అదే నిజంగా శక్తి అంటే. Amen. సో నిన్ను నువ్వు తగ్గించుకొని నిన్ను ఎంతగా దేవునికి సమర్పించుకుంటావో అంత ఎక్కువగా నీకు శక్తి ఉన్నట్లు లెక్క. హల్లెలూయా. అదే అసలైనటువంటి నిజమైనటువంటి శక్తిని ప్రభువు మాట్లాడతాడు. ఆమేన్. సో కాబట్టి వీళ్ళు ఆ విధంగా ఏ స్థితికి ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడు పేతురు, ఆమేన్, ఎలా ఎదిగాడు, సో ఏ విధంగా తను నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వివాదం చేసేటువంటి స్థితికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ఒకరోజు వాళ్ళతో మాట్లాడుతూ యేసుక్రీస్తు అంటాడు, మీరందరూ ఒకరోజు రాబోతుంది, మీరందరూ కూడా నన్ను నేను ఎవరో తెలియదని చెప్పి అందరూ నుంచి వెళ్ళిపోతారని చెప్పాడు. ఏమన్నాడు ఆయన? మీరు అందరూ అన్నాడు. చూద్దాం సార్ మత్తయి సువార్త 26వ అధ్యాయం. కానీ పేతురు ఏమంటాడంటే అందరూ సరే నేను మాత్రం యేసు ఏమన్నాడు? మీరు అందరూ అన్నాడు కదా. పేతురు అన్నాడు కాదు కాదు అందరూ కాదు నేనుంటా అన్నాడు. అంటే దేవుని మాటనే ధిక్కరిస్తున్నాడు, దేవుని మాటనే తృణీకరిస్తున్నాడు పేతురు. ఆమేన్. చూడండి సార్ మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడెదరు. ఏమైనా గొర్రెల కాపురం నేను మాకు సొంత చెప్తున్నాడా లేకుండా చూపిస్తున్నాడు యేసు. సో దేవుని వాక్యం యేసులో చూపిస్తుంటే అంటే అది కేవలం అది నెరవేరదని చెప్తున్నాడు. ఓకే, పొట్టును మందలోని గొర్రెలు చెదరిపోని రాయబడి ఉన్నది కదా, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా వెళ్ళేకో వెళ్ళేదనండి. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినాను. పేతురు అన్నాడు అందరూ అభ్యంతరపడ్డా, నువ్వు అన్నవారు అందరూ అభ్యంతరపడ్డా. ఆమేన్. నేను ఎప్పుడు నువ్వు అభ్యంతరపడిన ఆయనతో చెప్పగలను. ఆమేన్. పెట్టేస్తున్నాడు. నువ్వు అందరూ అంటున్నావు, అందరూ కాదు నేనున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను ఎప్పుడు కూడా విడిచిపోను అని చెప్పి పేతురు ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు యేసు అంటాడు, యేసు అతను చూసి ఈ రాత్రి కోడి కోయిక మునిపే నీవు ఎరుగనని ముమ్మారు చెబుతానని నీతో నిశ్చయముగా చెబుతున్నా. షూర్, ఖచ్చితంగా చెబుతున్నా, ఈ రాత్రే నువ్వు నన్ను ఎరగని 3 సార్లు చెబుతాను. సో కాబట్టి పేతురు ఏమనుకుంటాడంటే అందరూ పడిపోయేస్తాడు, నేను మాత్రం పడిపోను, నేను పర్ఫెక్ట్. హల్లెలూయా. పేతురు ఏమంటాడు? నేను పరిపూర్ణుడిని, నేను తప్పేం చేయలేకుంటాడు. ఆమేన్. సో అలాంటి ఉద్దేశం మనకు వచ్చిందంటే మనం కూడా ఎల్లప్పుడూ కూడా మనం దేవుని కృప మీద అనుకోవాలి. హల్లెలూయా. సో దేవుని కృప ఉంటే నేను పడిపోను, దేవుని కృప ఉంటే నేను చేయగలను అంతే తప్ప నా వల్ల ఏమీ కాదు అనాలి. కానీ పేతురు ఏమంటాడంటే దేవుడే చెప్పినా సరే అందరూ పడిపోతారని నేను మాత్రం పడిపోను. ఎందుకంటే పేతురు యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే నేనంతా పర్ఫెక్ట్, నేనంతా పరిపూర్ణుని కాబట్టి అందరూ భయపడ్డా నేను మాత్రం భయపడని చెప్పి దేవుని మాట కథను ఎదురు చెప్తూ ఉన్నాడు. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి వెళ్తున్నాడు పేతురు. ఆమేన్. పేతురు ఆయన చూసి చావవలసి వచ్చిన నిన్ను ఎరగనని చెప్పినాను. అదే ప్రకారం శిష్యులు అందరూ. ఆమేన్. సో పేతురు అనేసరికి మిగతా కూడా అన్నాక తప్పలేదు, మేము కూడా బాగుండి అంటాం. ఆమేన్. సో అప్పుడు కాబట్టి పేతురు తన మీద తాను దేవుని యొక్క మాట కంటే కూడా ఎక్కువగా దేవుని మాట ఏదైతే ఉందో అది కాదు దాని మీద చూడట్లేదు, కానీ పేతురు తన వైపు చూసుకుంటాం. కానీ మనం చూడాల్సిన దేవుని వాక్యం, దేవుని వాక్యం సత్యమని దేవుడు ఏదైనా చెప్తే నిజమని నమ్మాలి తప్ప మనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని నేను నమ్మను, నాకు అనుకూలం ఉంటే నేను నమ్ముతాను అనేది సరైనటువంటి విధానం కాదు. కానీ పేతురు ఆ విధంగా నేను చెయ్యను అని చెప్పాడు. కానీ యేసు ఉన్నాడు 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు, నన్ను తిరస్కరిస్తావు అని యేసు చెప్పాడు. అలాగే ఆయన తిరస్కరించాడు కూడా. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు,
చనిపోయిన తర్వాత ఈ పేతురు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి అర్థం కాదు. పేతురు యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి వరకు యేసుక్రీస్తు ఉండటం గొప్ప, యేసుక్రీస్తుతో పాటు ఉంటే మాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, యేసుక్రీస్తుతో పాటు ఉండాలి ఆడినటువంటి వీళ్ళు అనే, యేసుక్రీస్తు తిరగడానికి ఇష్టపడినటువంటి వీళ్ళు, యేసుక్రీస్తు తిరిగితే మనకి అందరి గౌరవం వస్తుందని చెప్పి అనుకున్న వీళ్ళు యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు చెందిన వాళ్ళు మేము అంటే వాళ్ళు చంపుతారేమోనని భయపడి, కొడతారేమని చెప్పి భయపడి అసలు యేసు ప్రభు ఎవరో మనం తెలియదన్నట్టు తిరుగుతున్నారు. చూడండి, యేసు ప్రభు బ్రతికున్నప్పుడేమో ఆయనతో పాటు ఉండాలి, ఆయనతో పాటు తిరగాలి, ఆయనతో పాటు ఉంటే మనకు కూడా మంచి పేరు వస్తుంది, భోజనం దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది అని ఆయనతో పాటు తిరగాలి అనేటువంటి వీళ్ళు ఇప్పుడు ఆయన చనిపోయాడో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు పేరు చెబితే మనల్ని చంపేస్తారు, యేసుక్రీస్తుతో పాటు మేము తిరిగామని చెప్పంటే మమ్మల్ని కొడతారు అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కాక, ప్రజల్లోకి వెళ్ళలేక, ఏం చేయాలో తెలియక వీళ్ళందరూ కూడా మరలా వాళ్ళ వృత్తికి వెళ్ళారు. పేరు ఎక్కడికి వెళ్ళారంటే మరలా చేపలు పట్టడానికి ఎందుకు? యేసు ప్రభు లేడు కాబట్టి. వీళ్ళందరూ అంతకుముందు ఏమవుతున్నారంటే యేసు ప్రభు ఉన్నా సరే యేసు ప్రభు కోసం యేసు ప్రభు వాళ్ళు కాదు అన్నట్టుంది, ఎవరి వల్ల ఆ స్థితికి వచ్చారో మర్చిపోయాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు లేడో ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది మనం చేసేదేమీ లేదు అంటే అంతకుముందు మనం చేసేది కూడా ఆయన బట్టే చేయగలిగాం, కానీ ఇప్పుడు మనకి ఆయన పోయిన తర్వాత చేయడానికి ఏమీ లేదు కాబట్టి అని చెప్పి మరలా వాళ్ళు వెనక్కి వెళ్ళారు, మరలా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు మళ్ళా 3వ దినాన లేచి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఇవి చేపలు పడుతున్నారు. చేపలు పడుతుంటే ఆయన పోయాడు, వెళ్ళారా మరి రాత్రంతా చేపలు పడడానికి ప్రయత్నం చేసినట్టున్నారు కదా, ఆయన దొరికాయి అంటే దొరకలేదు అన్నారు. అయితే ఇటుపక్క వలేయండి అన్నాడు. అనగానే ఇటుపక్క వలేసాడు. వలేసి లాగంగానే రాత్రంతా పడలేదు కదా చేప, అప్పుడు పడ్డాయి. మరలా ఆ వల పిగిలిపోయేంతగా పడ్డాయి. అడగానే యోహాను అర్థమైంది, వచ్చిన వాళ్ళు ఎవరో యేసుక్రీస్తుని అన్నాడు. ప్రభు సుమి అనగానే ఇప్పుడు పేతురు వెంటనే ఆ నగ్నంగా ఉన్న వ్యక్తి అన్ని నీళ్ళలో దొరికి ఈదుకుంటా యేసు దగ్గరికి. సో పేతురు ఏం చెప్తున్నాడంటే, పేతురు నేను ఏమీ లేనివాడిని దగ్గరికి ఎప్పుడంటే మరలా మొదటి స్థితిలోకి వచ్చిన తర్వాత యేసు దగ్గర. సో మనం కూడా దేవుడిని మనం చూడగలగాలంటే, దేవుడితో మరలా తిరిగి మన సంబంధం అనేది మరలా తిరిగి అంటుకట్టపడాలంటే మరలా మనం పూర్వస్థితికి వెళ్ళాలి, మన ప్రారంభ స్థితికి వెళ్ళాలి. ఎక్కడైతే యేసును కలిసామో మళ్ళా ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి. యేసు ప్రభు పేతురు పిలిచినప్పుడు పేతురు పేరు ప్రఖ్యాతులు లేనాడు, పేతురు జాబలే, పేతురు చదువు లేనాడు, జ్ఞానం లేనాడు. పేతురు చేపలు పట్టలేని స్థితిలో ఉన్నాడు, మరలా అదే స్థితికి వచ్చాడు. సో ఆ స్థితికి ఎప్పుడైతే వచ్చాడో మరలా యేసు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు పేతురుకి ఏమర్థమైందంటే, యేసు ప్రభు ఉంటేనే నేను చేపలు పట్టగలను, దేవుడు చెబితేనే నా చేపలు పడతాయి, ఆయన దగ్గర ఉంటేనే చేపలు పడతాయి, ఆయన నా దగ్గర ఉంటేనే చేపలు పడతాయి. కాబట్టి నా జీవితంలో నాకు కావాల్సింది ఏంటంటే ఈ వల కాదు, బోటు కాదు, నాకు కావాల్సింది యేసు ప్రభు. సో ఆ విషయం ఎప్పుడు అర్థమైంది అంటే, ఇటు వలవై అన్నప్పుడు చేపలు పట్టాలి. అంతకుముందు రాత్రంతా చేపలు పెట్టడానికి ప్రయత్నం చేసినా పడలేదు. అంతకుముందు స్టార్టింగ్ లో కూడా రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేసినా పడలేదు. కానీ ఈ రెండు సందర్భాల్లో పేతురుకి అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభు మాట చుట్టూ ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఆయన దగ్గర పోతే నాకు కావాలని చెప్పి యేసు ప్రభు దగ్గరికి ఆయన వెళ్ళాడు. దిగంబరిగా, లేనివాడిగా, అన్ని వదిలేసుకున్న వాడిగా వెళ్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్నట్టే మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యంగా. కాబట్టి పేతురు ఆ విధంగా ధీరుడిగా మారాడు, యేసుక్రీస్తు మరలా కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత ఇప్పుడు యేసు ప్రభు పేతురుని మరలా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా
అదే. సో ప్రేమిస్తున్నప్పుడు పేతురు అంటాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే మన గొర్రె పిల్లల్ని అట్లాంటివాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను ప్రేమించే సంగతి నీకే తెలిసే. అయితే నా గొర్రెల్ని మరలాడుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? బాధపడి, అయ్యా నేను ప్రేమిస్తున్నావు లేదో నీకే తెలుసయ్యా అన్నప్పుడు, ఇప్పుడు పేతురు నా గొర్రెల్ని మేపుకొని చెప్పి పేతురు మాట్లాడు. ఎందుకు 3 సార్లు అడుగుతున్నాడు అంటే, అంతకుముందు పేతురు 3 సార్లు తిరస్కరించాడు. యేసు ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు. అప్పుడు యేసు ఏమన్నాడంటే, నిశ్చయముగా నీవు నన్ను తృణీకరిస్తావు అని చెప్పాడు. ఆ తర్వాత నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు. ఇప్పుడు యేసు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏ నోటితోటి నువ్వు నన్ను ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు 3 సార్లు. ఇప్పుడు అదే నోటితోటి అదే యేసుక్రీస్తుకి పేతురు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఆమేన్. సో పేతురు చేసినటువంటి ఆ పాపము, పేతురు చేసినటువంటి ఆ తప్పుని దేవుడు మనల్ని కవర్ చేయడానికి ఆమేన్ 3 సార్లు ఆయన్ని ఆమేన్ అడిగినప్పుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని పేతురు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు, అంతకుముందు ఏమన్నాడు, నువ్వు తృణీకరిస్తావు, 3 సార్లు తృణీకరిస్తావు ఆమేన్ అని చెప్పాడు. ఇప్పుడు అదే పేతురుని ఆయన ఏమంటాడంటే, ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం, నువ్వు ప్రేమిస్తున్నావు అడిగాడు కదా, అడిగిన తర్వాత ప్రేమిస్తున్నాను 3 సార్లు చెప్పిన తర్వాత ఇప్పుడు పేతురు గురించి యేసు ఏం సాక్షిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పేతురు మారిపోయాడు, అంతకుముందు లాంటి పేతురు కాదు. ఆమేన్. చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, ఓకే చదివాం కదా, రైట్. 17 మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుకున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుకున్నావా అని 3వసారి తను అడిగినందున పేతురు వ్యసనపడి, కానీ ఇంగ్లీష్లో బాధపడి, ఓకే బాధపడి వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగినవాడు. ఇప్పుడు అర్థమైంది దానికి, నేను అన్నీ తెలుసు. ఒకప్పుడు అందరూ తృణీకరిస్తా అని చెప్పి ఆయన చెప్పినా సరే నేను నమ్మలేదు. ఆమేన్. అందరూ పోయేసరి ఏమాత్రం తృణీకరించి నేను చెప్పా, కానీ అది ఫెయిల్ అయింది, నేను తప్పు చేశాను. కానీ నేను ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు ప్రేమిస్తావా అని అడుగుతున్నాడు. ఆయన తెలియదు ఏముంది, అన్నీ తెలుసు. ఇప్పుడు అర్థమైంది ఆ విషయం. ఇప్పుడు ఏమంటాడంటే, ఏ సాక్షి చెప్తాడంటే, నీకు అన్ని సంగతులు తెలుసు. హల్లెలూయా. అంతకుముందు నీకు అన్నీ తెలియవు, ఎందుకంటే నేను అబద్ధం ఆడను అన్నాడు. ఆమేన్. కానీ ఇప్పుడు ఏమన్నాడు, నీకు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు ఆయనతో చెప్పాడు. నేను చెప్పాల్సిన అవసరం ఉన్నాయా నీకు? నీకు అన్నీ తెలుసుగా, అంతకుముందు 3 అబద్ధాలు ఆడతాను చెప్పావు కదా, సో ఇది కూడా తెలుసు నీకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసు నా గొర్రెలను మేపుము, నీ చూడండి ఏమి యేసు ప్రభు పేతురుకు ఏం చెప్పాడు, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళుచుంటివి. నీవు ముసలవాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరప్పుడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయంగా చెబుతున్నాను అంతో. అంటే ఈ మాటలు దేవుడు చెబుతున్నాడు అని అంటే, అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాడు. సో పేతురు ఎలాంటి మరణం పొందబోతున్నాడో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏంటంటే, నువ్వు కుర్రోడుగా ఉన్నప్పుడు, యవ్వనస్తులు ఉన్నప్పుడు నీ ఇష్టంగా పోయావు, కానీ ముసలివాడికి పోతావు అంటే మరణస్థితిలో నువ్వు ఎలా ఉంటావంటే, నీ చేతులు చాపుతావు, నీకు ఇష్టం కాని చోటుకి వేరే ఒక నిన్ను నడిపిస్తే నువ్వు వెళ్తావు. అంటే మరణం స్థితికి, అంటే సిలువ మీదకి నువ్వు ఎలా వెళ్తావు అంటే, నీకు ఇష్టం లేకపోయినా సరే వెళ్తావు, నీ చేతులు చాపి ఎక్కడ చనిపోతావు. అప్పుడు నువ్వు నన్ను ఎరగమని యేసు ప్రభువుకి నాకు సంబంధం లేదు నువ్వు అనవు. నీకు ఇష్టం లేదు మరణించడం అని నువ్వు వెళ్తావు. ఎందుకంటే
మరణాన్ని కూడా అంగీకరిస్తావు. ఆమేన్. అందుకని ఏమన్నాడు? నీవు నన్ను తృణీకరిస్తావు అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు ఏమంటాడంటే నా కోసం నువ్వు మరణిస్తావు, నా కోసం నువ్వు మరణిస్తావు కానీ నన్ను తృణీకరించవు అని చెప్పి యేసు ప్రభు ఆ మరణాన్ని గుర్తు చేస్తాడంటే పేతురు యొక్క మారు మనసుని, లేదంటే పేతురు యొక్క ఆ విశ్వాసం స్థిరపడటాన్ని యేసు ప్రభు ధృవీకరిస్తా ఉన్నాడు. ఆమేన్. ఇంకా యేసు ప్రభు ఏమంటాడంటే సాతాను నిన్ను గోధుమలాగా జల్లించాలని చూస్తున్నాడు. పేతురు, నీ విశ్వాసము పడిపోకుండా ఉండాలని నేను నీ కోసం ప్రార్థన చేశాను. అయితే ఈ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత, అబద్ధవాడిన తర్వాత, ఓకే, యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆమేన్, పేతురు విశ్వాసం ఇంకా తప్పలేదు. పేతురు అబద్ధం ఆడాడు, పేతురు పడిపోయాడు. ఆమేన్. పేతురు యేసుక్రీస్తు ఎవరో తెలియదని అన్నాడు. అయినా సరే ఆయన విశ్వాసంలో చదివిపోయాడు. ఏమన్నాడు? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఇంత జరిగినా సరే పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇంకో విషయం, పేతురు పడిపోయినా సరే యేసు ప్రభు అంతకుముందు ఇచ్చిన పరలోక తాళాలు తీసుకున్నాడా? తీసుకోవాలి. పరలోక తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు పడిపోయినా సరే, యేసుక్రీస్తు ఎరగానే అబద్ధం ఆడినా సరే, పేతురు యొక్క తాళాలు పరలోక తాళాలు పేతురు దగ్గరే తీసుకోలేదాడు. కారణం ఏంటంటే పేతురు యొక్క విశ్వాసం ఇంకా అతను నిలిచి ఉన్నది. దానికి కారణం ఏంటంటే యేసు ఆ పేతురు యొక్క విశ్వాసం కోసం ప్రార్థన చేశాడు. అన్నాడు, నేను ఈ విశ్వాసం చెదిరిపోకూడదని నేను ప్రార్థన చేశాను. సాతానేమో నీలో విశ్వాసాన్ని తీసేయాలని చూస్తా ఉంటే నీలో విశ్వాసం నిలిచి ఉండాలని నేను ప్రార్థన చేశాను పేతురు. సో ఆ ప్రార్థన ఫలించింది కాబట్టి పేతురు ఆ విధంగా యేసు దగ్గరికి మళ్ళా రాగలిగాడు, యేసు ప్రభువుతో మరలా ఉండగలుగుతున్నాడు. కాబట్టి ఈ సోదర పేతురు ఏమంటాడంటే, పేతురు ఆ విధంగా మారిపోయిన వ్యక్తిగా యేసు ప్రభు కోసం ఒకప్పుడు పనులు తినడానికి, లేదంటే చనిపోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి, దేవుడి ప్రఖ్యాతుల్ని వదులుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుడి కోసం చనిపోవడానికనే సిద్ధపడుతున్నాడు. ఇంకా ఏమన్నా పత్రికలో మీరు శ్రమలో అనిపించిన గొప్ప భాగ్యం ఎంచండి, యేసుక్రీస్తు కోసం చనిపోవడం గొప్ప భాగ్యం అని ఎంచండి అని పేతురు రాస్తున్నాడు. ఆమేన్. సో కాబట్టి యేసుక్రీస్తు కోసం చనిపోవడానికి కూడా ఇప్పుడు సిద్ధపడుతున్నాడు పేతురు. ఒకప్పుడు చనిపోవడానికి సిద్ధపడదు. కారణం ఏంటంటే ఇప్పుడు అతను యేసుక్రీస్తుని కలిగి ఉన్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు పాటు తిరిగాడు, యేసుక్రీస్తు పాటు తిన్నాడు, కానీ యేసుక్రీస్తుని కలిగి ఉండటం వేరు. ఆమేన్. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తుని కలిగి ఉన్నాడు. అందుకోసమే పేతురు ఏమంటాడంటే పరిపూర్ణ మానవ స్వరూపం గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. విశ్వాసం, సద్గుణం, ప్రేమ. సో మనం పరిపూర్ణంగా ఎదగాలి. క్రీస్తుని ధరించుకున్నప్పుడు మనం పరిపూర్ణమని పేతురు అంటాం, తెలుసుకున్నాడు ఆ సత్యాన్ని. ఆమేన్. అలాగే ఈ సోదరులారా ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్లాడినటువంటి పేతురు. ఆమేన్. చూడండి, ఆ గుంపులో చదువులు ఎవరు ఉన్నారు? చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు? మత్తయ్య అనే అతను ట్యాక్స్ కలెక్టర్. ఓకే, సుంకము వసూలు చేసే వ్యక్తి, చదువుకున్నాడు, బాగా అక్కడొచ్చు. ఆమేన్. సో అతను ఉన్నప్పుడు కూడా పేతురు ఏం వాదించాడంటే నేనే గొప్ప అని వాదించాడు. బహుశా ఇప్పుడు మత్తయ్య వెంట గొప్పయా, నేను చదువుకున్నాండి, నాకు లెక్కలొచ్చు కానీ నేనే గొప్ప అని చెప్పి అత్తయ్య ఉండొచ్చు. కానీ పేతురు ఏమనుంటాడు? నేను మొట్టమొదటి శిష్యుడు కాబట్టి నేనే గొప్ప. పరలోకం యేసుక్రీస్తు యొక్క మెస్సియా యొక్క ప్రత్యక్షత నాకే వచ్చింది కాబట్టి నేనే గొప్ప అని ఉండొచ్చు. కానీ ఈ సదస్సులో అలాంటి పేతురు నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న పేతురు ఇప్పుడు ఒకరోజు పౌలు గారి చేత తిప్పి తిన్నాడు, పౌలు గారి చేత విమర్శించబడ్డాడు. అయినా సరే ఎవరు నచ్చలేదు. ఒకరోజు జేమ్స్ అంటే కొంతమంది అన్యులు క్రైస్తవులు వాళ్ళ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు. వాళ్ళు సున్నతి లేని క్రైస్తవులు వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు పేతురు గారు. ఈలోపు యెరూషలేము పట్టణం నుంచి కొంతమంది యూదులు వచ్చారు, వాళ్ళు కూడా క్రైస్తవులే. వచ్చి రాగానే అప్పుడు దాకా వాళ్ళతో కలిసి భోజనం చేసినప్పుడు వేరైపోయాడు, అక్కడ కూర్చోలేదంటే. ఎందుకు అని అంటే వీళ్ళు సున్నతి గల క్రైస్తవులు, వీళ్ళు సున్నతి
వాళ్ళ దగ్గర నుంచి వేరైపోయాడు. వేరైపోవాలనే అది చూసిన పౌలు గారు వెంటనే ఆయన ముఖం మీదనే గర్దించాడు. ఏమయ్యా, ఏ మనిషి ఎట్లా చేస్తున్నాం? ధర్మశాస్త్రం రక్షించేది యేసు మీద కృప విశ్వాసమా? యేసు మీద విశ్వాసమా రక్షిస్తుంది? ధర్మశాస్త్రమే కాదు. ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేసుకుంటే రక్షణ అన్నట్టుగా మీరు చెప్తున్నాను. ఆమె కాదు కృప ద్వారా మనం రక్షించబడ్డామని బోధ చేస్తున్నాం కదా, ఆ బోధ ప్రకారం ఉండు. వాళ్ళు సున్నతి కలవాళ్ళు వచ్చినప్పుడు సున్నతి లేనివాడు కూర్చున్నాడు అనుకుంటారని చెప్పి నువ్వు ఏ విధంగా పట్టుకెళ్తున్నావు? నువ్వు బోధించే బోధ ప్రకారం జీవించు అన్నట్టుగా గద్దించినప్పుడు పేతురు గారు, ఏమయ్యా నువ్వు నాకు చెప్పేస్తున్నాడు, యేసు నువ్వు దగ్గరకు వచ్చాడు, ఎప్పుడన్నా నాతో పాటు జీవించాడు, మా ఇంట్లోకి వచ్చాడు. ఆయన నన్ను పిలిచాడు స్వయంగా. నువ్వు యేసు చూడలేదు, నువ్వు చదువుకున్నావు అలా. పౌలు గారు ఇప్పుడు యేసు చూడాలి. యేసు ఉన్నది ఎవరు? యేసు తిన్నది ఎవరు? యేసు పడుకున్నది ఎవరు? పేతురు. తాళపు చెవులు ఎవరికి వచ్చినాయి? నల్లపు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఆ చెప్పడానికి అలా చూడండి. అదే ఈరోజు మన స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆమె కానీ పేతురు ఒక మాట కూడా కారణం ఏంటంటే పేతురు మారిన వ్యక్తి. సో అతనిలో అంతకుముందు నేను గొప్ప అనేటువంటి అహం ఉండేది, ఇప్పుడు అహం పోయిన వ్యక్తిగా పేతురు మారాడు. ఆమె కాబట్టి క్రీస్తు మనం కూడా ఆ విధంగానే ఉండాలి. పేతురులాగా మనం మారాలి. ఎప్పుడు మారుతాం అని అంటే యేసుక్రీస్తు మనము పొందుకున్నప్పుడు. అలాగే ఇంకేమన్నా తెలుసా? పౌలు గారిని పొగుడుతున్నాడు పేతురు. ఏమంటాడంటే, ఇదిగో మన సహోదరుడు పౌలు మీకు కొన్ని పత్రికలో రాశాడు. ఆ పత్రికలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే అవి కొంతమంది చదువులేని అవి అంత తొందరగా అర్థం కావు. అయినా సరే చాలా మంది వాటిని తిరస్కరించి నాశనం అవుతున్నారు అన్నాడు. ఏమన్నాడు? పౌలు రాసిన పత్రికలో వక్రీకరించి, అర్థం కాక వక్రీకరించి, మిగిలిన వాటిలాగే వాడు కూడా వక్రీకరించి వాడు నాశనం అవుతున్నారు. అంటే పేతురు గారు ఏమంటాడంటే, పౌలు రాసిన పత్రికలు కూడా దేవుని వాక్యం చెప్తున్నాడు. ఒక పక్క అవి అర్థం కావట్లేదని చెబుతూ, అవి అర్థం చేయడం కూడా కష్టంగా ఉన్నాయని చెప్పి చెబుతూ ఆయన ఏమంటాడంటే, పౌలు గారు రాసిన మాటలు దేవుని వాక్యం చెప్పాడు. అంటే తోటి సేవకుని ఆయనకి ఆత్మనమ్మక భావం లేదు. పౌలు గారు చదువుకున్నాడు కదా, కాబట్టి నేను చదువులేనండి అనగానే ఆటోమేటిక్గా ఒక న్యూనత భావం వచ్చి, ఏందయ్యా చదువుకున్నాడు కదా, చదువుకున్నాడు కదా దేవుడు ఉండడు, ఓటు దేవుడు ఆమరించాడు, ఇట్లాంటి మాటలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆత్మన్యూనత భావం కలిగి ఉన్నాడు. సో ఆ ఆత్మన్యూనత అనేది పేతురుకు లేదు. పేతురు పరిశుద్ధాత్మ నిండినాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే, పౌలు జ్ఞానవంతుడే, పౌలు గొప్పవాడు, అయినా సరే ఆయన రాసిన పత్రికలు ఆయన రాసిన విషయాలు కొన్ని అర్థం కాకపోయినా సరే అవి దేవుడి సత్యం గుర్తించాడు. కాబట్టి ఈ సౌరసోదరులారా, తోటి సేవకుని అతడు చదువుకున్నాడైనా సరే గొప్పవాడైనా సరే ఆయన ఏ విధంగా డీపీన్ చేయాలా, ఆయన ఏ విధంగా పేరు చెడగొట్టాలా అని ఆలోచించకుండా ఆయన కూడా పొగుడుతూ ఆయన రాసిన విషయాలు కూడా దేవుని విషయాలే అని చెప్పగలిగినటువంటి గొప్ప పరిణతిని సాధించాడు. అందుకు అలా లేదు. మతతోటి వాదించాడు, ఏం గొప్ప అంటే ఏం గొప్ప అన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటాడంటే, పౌలు గొప్పవాడు, పౌలు రాసిన విషయాలు చాలా గొప్పవి, చదువు పాపర్లకు అవి అర్థం కావు, అన్నత మాత్రం విషయం ఏమేది కాదు, చాలా గొప్ప సంగతులు అని పేతురు గారు మాట్లాడారు. సహజంగా పేతురు గొప్పగా మారాడు, ఎందుకంటే దేవుడిని కలిగి ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఈ సోదరులారా, మనం కూడా ఆ విధంగా ఉండాలి అంటే యేసుక్రీస్తుని కలిగి ఉండటం ఒక్కటే మార్గం. పేతురు ఎందుకు మారాడు అంటే, యేసుక్రీస్తు కలిసినందుకు మారలా, యేసుక్రీస్తు తిన్నందుకు మారలేదు, యేసుక్రీస్తు పడుకున్నందుకు మారలేదు, కానీ యేసుక్రీస్తు యొక్క మీరు దెయ్యాలు వెళ్ళగొట్టండి అని అధికారం పొందినందుకు కూడా మారలా. గమనించండి, ఎందుకు మారాడు అంటే క్రీస్తు కలిగినందుకు. కాబట్టి క్రీస్తు ఉన్నామా, క్రీస్తు తిన్నామా, క్రీస్తు పడుకున్నామా కాదు, క్రీస్తుని కలిగి ఉన్నామా అనేది ఇంపార్టెంట్. సో ఈరోజు పేతురులాగా మనం కూడా మార్పు చెందాలంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనం
అలా పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనకి వస్తుంది. ఆ విధంగా మనం పరిశుద్ధాత్మ పొందుకుందాం. పేతురులాగా మనం కూడా మార్పు చెంది దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడి మాట దీవించింది కాక, దేవుడి మిమ్మల్ని సమృద్ధిగా ఆశ్రయించింది కాక. సమయంలో తెచ్చుకుంటాం. స్తోత్రము 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 ప్రభువా. బుధవారం సమయంలో తండ్రి మీ దాసుని మనం చేసుకుని తండ్రి ఈ రాత్రి మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, పేతురు యొక్క జీవితం ఏ విధంగా నాయన కొనసాగిందో తన జీవితం గురించి మాట్లాడావు ప్రభువా. ఆయన నీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. చేపలు పట్టుకునేటువంటి వ్యక్తిని నాయన ఇదిగో ప్రభువా, నువ్వు పిలిచినైనా చేపలు పట్టుకునేవారుగా కాక మనుషులు పట్టువారుగా చేస్తానని చెప్పిన తండ్రి ఈ యొక్క సువార్తలోకి నడిపించావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఆ యొక్క పేతురు నాయన దెయ్యాల అధికారం ఇచ్చావు, స్వస్థతలో జరిగేటట్లుగా నువ్వు నాయన పేతురు ఆశీర్వదించావు ప్రభువా. అటువంటి జీవితాన్ని, గొప్ప జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి నా తండ్రి. నేనే గొప్ప అనుకున్నాడు నాయన, నేను మంచి పరిశుద్ధులు అనుకున్నాడు తండ్రి. ఓ ప్రభువా, ఇదిగో నాయన ఎవరు గొప్ప స్థానంలో ఉండాలంటే, ఓ మొదటి స్థానం ఎవరు ఉండాలంటే కనపడి వారిగా ఉన్నప్పుడే మొదటి స్థానం అవుతాడని మాట్లాడావు ప్రభువా. అవును తండ్రి, ఎవరు గొప్ప అయినటువంటి ఆలోచన వచ్చినప్పుడు నా తండ్రి ఒక పసిపిల్లవాడిని నిలబెట్టి నా తండ్రి ఆ పసిపిల్లవాడు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు, అటువంటి మనస్తత్వం ఉండాలని మాట్లాడావు ప్రభువా. ఓ తండ్రి, మిమ్మల్ని తగ్గించుకోవాలని మాట్లాడావు ప్రభువా. ఓ తండ్రి, నీ స్తోత్రము నాయన. నన్ను ఎమ్మడించాలంటే ఓ శ్రమల సిలువెత్తుకొని నన్ను ఎమ్మడించాలని మాట్లాడావు ప్రభువా. అవును తండ్రి, నిన్ను ఎమ్మడించాలంటే నాయన మా సిలువను ఎత్తుకొని నిన్ను ఎమ్మడించవలసినాం ప్రభువా. సిలువనగా శ్రమలని, శోధనలని ఇవన్నీ భరించి తట్టుకొని కలిగిన వాడే నన్ను ఎమ్మడించాలని మాట్లాడావు ప్రభువా. అందును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, పేతురు మొదటి స్థితిలో ఏ విధంగా నా తండ్రి శ్వాసం కలిగి ఉన్నాడో తండ్రి, ఓనెల తిరిగి ఓ ప్రభు అదే శ్వాసలో నడిపించావు ప్రభువా. పేతురు శ్వాసం చెదిరిపోకుండా పేతురు కోసం నువ్వు ప్రార్థించాలని మాట్లాడావు ప్రభువా. ఓ దేవానికి స్తుతులు స్తోత్రములు నా తండ్రి. మమ్మల్ని హెచ్చించుకోరకు ప్రభువా, మమ్మల్ని గొప్పగా చేసుకోరకు ప్రభువా, మమ్మల్ని తగ్గించుకోవడానికి సహాయం చేయండి. తగ్గింపులోనే దేవుడు ఉంటాడని మా ప్రవర్తన తండ్రి. తగ్గింపు జీవితం మాకు దయచే ప్రభువా. ఓనైనా నాకంటే నా సోదరు యోగ్యులని ఎంచుకునే ప్రభు మాకు దయచేయండి తండ్రి. ప్రభానికి స్తోత్రము తండ్రి. గొప్ప పాఠాలనైనా మాకు ఈ రాత్రి నువ్వు నేర్పావు ప్రభువా. ఓ తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని తగ్గించుకోరు ప్రభువా. నీ నెమ్మదించే భాగ్యం మాకు దయచేయండి. మా విశ్వాసం చెదిరిపోకుండా కాపాడి నువ్వు ఒక్కడే ప్రభువా. దేవానికి స్తోత్రము తండ్రి. మా కోసం నీ జ్ఞాపకం చేస్తున్న దేవుడు ప్రభువా. ఓ తండ్రి, చివరి కాలంలో ప్రభువా మేము నిలబడాలంటే నా తండ్రి నీ వాక్యంలో మేము నిలబడాలంటే ప్రభువా నీతోనే ఉండవలసిన్నాం ప్రభువా. ఓ తండ్రి, పేతురు నీ వాక్యాన్ని కూడా ఓ తండ్రి నా గురించి మీరు ఓ అభిప్రాయపడతారన్నప్పుడు నేను నీతోనే ఉంటానని మాట్లాడినాడు కానీ ఓ ప్రభువా వాక్యాన్ని ఆయన మించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా. ఎన్నడూ నా ప్రభువా నీ వాక్యాన్ని అతి మించినే మాట్లాడబడు తండ్రి. నీ వాక్యాన్ని నాయన సత్యమైన నన్ను మేము నా తండ్రి నడవలసినాం ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువా, మేము తగ్గించుకునే భాగ్యం దయచేయండి నాయన. నీకు లోపట్టకు సహాయం చేయ ప్రభువా. ఓ తండ్రి, ఓనైనా పేతురునైనా పేతురుకు బుద్ధి వచ్చింది నా తండ్రి. మొదటిగా నా ఈ స్థానం ఏ విధంగా నాకు వచ్చిందంటే నేను యేసుక్రీస్తు ఉన్నప్పుడే నాకు ఇవన్నీ వచ్చాయని మాట్లాడాడు ప్రభువా. అదే స్థితిలోనికి నేను పేతురునైనా శ్వాసంలోకి మళ్ళా నడిపించావు ప్రభువా. ఆ గొప్పతనం కాదు నన్ను రక్షించింది, ఓ స్వస్థతలు కాదు నన్ను రక్షించింది, ఈ స్థానంలో పెట్టింది నన్ను ఓ దేవుడు నాకు తనను తాత్సర్యించడం ద్వారా కాదని మాట్లాడాడు ప్రభువా. కేవలం యేసుక్రీస్తుతో ఉన్నప్పుడే నాకు ఈ ఘనతని మాట్లాడాడు తండ్రి. ఓ ప్రభువా, నీతో ఉన్నప్పుడే మాకు ఈ ఘనత ప్రభువా. నీతో మేము జీవించినప్పుడే నా తండ్రి మాకు ఈ ఘనత ప్రభువా. స్వస్థతలు కాదు నా తండ్రి, గొప్పతనాలు కాదు నా తండ్రి, నీవు మా జీవితంలో ప్రాముఖ్యుడు ప్రభువా.
హృదయాన్ని సాగరపరుస్తున్నాము తండ్రి. ప్రభా నీకు స్తోత్రం 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 ప్రభా. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధనలో జీవపురం దాగలో, సాతాను బంధనలో జీవపురం దాగలో పడనీయక దరిచెరనీయక, పడనీయక దరిచెరనీయక, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వరిగిరిపైనను ఆ శిలువ మరణంబును, కల్వరిగిరిపైనను ఆ శిలువ మరణంబును నా కోసమే తాను శ్రమ పొందెను, నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని జ్ఞానమును, ఘనమైన ప్రేమకు వెలలేని జ్ఞానమును, పేతురు యొక్క జీవితం నుంచి మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాం. ఇదిగో ఆయన పేరు ప్రఖ్యాతులు అయ్యా మా గొప్పతనం మా స్వయం కాదు కానీ అయ్యా మిమ్మల్ని కలిగి జీవించడం ప్రాముఖ్యమని మాతో అయ్యా క్రీస్తు యొక్క ఆత్మని కలిగి ఉన్నప్పుడే అయ్యా మేము క్రీస్తుని కలిగి ఉన్నట్లు ప్రభువా, అంతేగాని క్రీస్తు యొక్క పరిచర్యను చేసినంత మాత్రాన అయ్యా తన క్రీస్తుతో కలిసి జీవించినంత మాత్రాన కాదు కానీ ప్రభువా మీ ఆత్మ చేత నింపబడటమే
మీ ఆత్మతో ముద్రించబడటమే ప్రభువా మా మార్పుని మాకు నాయన పరిపూర్ణతని మాతో మాట్లాడారు ప్రభువా. ఇదిగో ఆయన పేతుని ఏ విధంగా ఆయన తండ్రి జాగర నుంచి ప్రభువా ఏమీ తెలియని వాడి దగ్గర నుంచి నాయన అయా తండ్రి అనామకుడిగా ఉన్నటువంటి పేతుని ఏ విధంగా హెచ్చించావు ప్రభువా. దాని ద్వారా పేతురు ఓ ప్రభా ఏ విధంగా నా తండ్రి ఓ నాయన గర్వపడ్డాడు ప్రభు, ఏ విధంగా పేరు ప్రఖ్యాతులను కోరుకున్నాడు నాయన అయా. దాని ద్వారా మీరు ఏంటంటే ఏ విధంగా ప్రభువా అతన్ని గద్దించారో ప్రభువా మాతో మాట్లాడవు ప్రభువా. అలాగే నా తండ్రి పేతురు తన తప్పు తెలుసుకున్నప్పుడు ప్రభు అయా పశ్చాత్తాపడ్డప్పుడు ప్రభువా ఏడ్చినప్పుడు నాయన నువ్వు మరలా పేతురు దగ్గరికి వచ్చావు నాయన. పేతురుతో మరలా మొదటి నుంచి కూడా ప్రయాణాన్ని ప్రారంభించిన దేవుడు ప్రభు. అలాగే మేము కూడా నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు అయా తండ్రి మొదటి స్థితికి మేము వచ్చినప్పుడు ప్రభు ఏమీ లేని వారుగా దీనులుగా ప్రభు వచ్చినప్పుడు ప్రభు దేవుని కలుసుకునే దేవుడు అని మాతో మాట్లాడు ప్రభు. ఈ లోకంలో నా తండ్రి మేము పైకి వెళ్ళాలి అంటే గొప్పవారిగా మారాలి అంటే ప్రభు మమ్మల్ని తగ్గించుకోవాలని అయా తండ్రి ఇదిగో పైకి వెళ్ళే మార్గం కిందకున్నదని అయా మా ప్రవక్త గారు మాట్లాడుతున్నావు ప్రభు. నిజమేనా ఆయన ఈరోజు ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి ప్రభు ఒకరినొకరు హెచ్చించుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము హెచ్చించుకోవడం కాదు ప్రభు, ఒకరినొకరు హెచ్చించుకోవడానికి ఒకరినొకరు అయా తండ్రి ధనులుగా ఎంచడానికి సహాయం చేయండి. విధంగా క్రీస్తుకు కలిగిన మనస్సును మాకు దయచేయండి ప్రభు. అయా మహాకాశాలు పట్టణాలను దేవుడు ప్రభు అయా ఈ భూమి మీద నువ్వు వచ్చినప్పుడు నాయన అయా నువ్వు తగ్గించుకున్నావు కనుకనే అయా నువ్వు గొప్పవాడిగా ఉండగలిగావని నా ప్రవక్తున్నాడు. అలాగే దేవుడు నీవే నిన్ను తగ్గించుకోవడం ద్వారా గొప్పవాడిగా మారి మనుషులు ప్రభు మేము ఏ పాటి వారు నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటేనే అయా నువ్వు మమ్మల్ని గొప్ప చేస్తావని మాతో మాట్లాడుతున్నావు ప్రభు. తగ్గించుకోవడానికి ప్రభు పేరు ప్రఖ్యాతులు కోరకుండా ఉండడానికి ప్రభు మాకు సహాయం చేయండి. పేరు ప్రఖ్యాతుల కోసం ఆయన ఈ లోకం కోసం వెంపర్లాడకుండా ప్రభు అయా క్రీస్తు కొరకు శ్రమపడడానికి కూడా అయా క్రీస్తు కొరకు అవసరమైతే మరణించడానికి కూడా ప్రభు మేము సిద్ధపడలేదు. అయా మా హృదయాలు మార్చమని ప్రార్థిస్తున్నాం. అయా పేతురు అన్నాడు ఇదిగో యేసుక్రీస్తు కొరకు మనం బాధ అనుభవించినప్పుడు మనం ధనిలమని మనకు అన్నాడు ప్రభు. అయ్యా ఆ విధంగానే అతడు ఆయన క్రీస్తు కొరకు చనిపోయాడు ప్రభు. చనిపోతూ క్రీస్తులాగా సిలువేయబడ్డాడు. నేను అప్పుడు కాను, నేను ఎగుడి కాను, అందుకని తల కిందగా సిలువేయడని పేర్కొన్నాడు ప్రభు. ఇదిగో నా తండ్రి ఆ విధంగా మేము కూడా అయా చెప్పడానికి జీవించడానికి సహాయం చేయడం సమయంలో నాయన చెప్పబడిన వాక్యం మీరు దీవించండి ప్రభు. అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతలుగా పరిపూర్ణ ఇచ్చేయమని సహాయం చేయమని ప్రభు. మరి సహోదరుడు రాజు ఆయన ప్రార్థించమని కోరాడు ప్రభు. మన తండ్రి గారు అయా మరి ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభు. వారు మనసు దయచేయండి ప్రభు. అయా ఇదిగో నా తండ్రి మెదడులో ప్రభు బ్లడ్ క్లాట్ పోవునట్లుగా ప్రభు అయా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తిరిగి మరలా అయా నా తండ్రి యథాస్థితికి తన ఆరోగ్యాన్ని తీసుకుందామని తద్వారా ప్రభు మీ స్వస్థపరిచే శక్తికి ప్రభు ఒక సాక్షిగా నిలబడ్డమని ప్రార్థిస్తున్నాను. అలాగే సహోదరుడు రాజు కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. అనుకున్నటువంటి అనారోగ్యాన్ని ప్రభు అయా తన నీరసాన్ని తీసివేయండి. అలాగే తన కుమార్తెకు అయా ప్రభు బ్లడ్ కూడా నా హిమోగ్లోబిన్ పెంచమని ప్రార్థిస్తున్నాను. ముట్టండి, స్వస్థపరచండి ప్రభు, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఆయన అడుగుడు మీకు ఇవ్వబడు, తట్టుడు మీకు తీయబడు, వెదకుడు మీకు దొరుకునని చెప్పి వాగ్దానం చేస్తాను. అడుగు ప్రతివానికి ఇస్తానన్నావు ప్రభు. అయా ఇదిగో సహోదరు కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం అయా, స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభు, సహాయం చేయమని కోరుతున్నాను. అలాగే ఈ సమయంలో ప్రభు చేయని అందరినీ కూడా చర్యలు సమర్పిస్తున్నాం అయా. అందరినీ కూడా దీవించమని ప్రభు చూపని సహాయం చేయమని ఆ ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్. ఆ ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాలం కూడిన గాక. ఆమేన్. ప్రభు